కాబట్టి మా ఢిల్లీ బ్యూరో చీఫ్తో మాట్లాడాల్సి వచ్చింది. సో ఏం చెప్తారంటే, ఒకవైపు మీ పార్టీ అధినేతనే కలవడానికి వెళ్ళాడని, లేదనంటే అమిత్ షా పిలిచారని ఒకవైపు, ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు. ఎవరు పిలిచినా, ఎవరు పిలవకపోయినా, ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ. సో ఏం చెప్తారు ఈరోజు ఢిల్లీ టూర్కు సంబంధించి మీ పార్టీ అధినేత? పవన్ గారు, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. మరి ఈ రోజు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. జనం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక సోదరు రజనీ గారు చెప్పినా కూడా, కోటేశ్వరరావు గారు చెప్పినా, విల్సన్ గారు చెప్పినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎంత దూరమైనా వెళ్తుంది. ఒక అధికారమే ధ్యేయంగా కాదు, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, రాష్ట్ర ప్రజల యొక్క హక్కులు కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన ఎవరితోనైనా కలుస్తాం, ఎక్కడి దాకైనా ముందుకెళ్తాం. అదేవిధంగా ఇవాళ ఢిల్లీ పర్యటన కనుక చూసుకున్నట్టయితే, చంద్రబాబు నాయుడు గారిని పిలిచారా, లేకపోతే మాకు ఇన్విటేషన్ వచ్చిందా, మేము అడిగామా అనేది కాదు. అక్కడ ఒక రాష్ట్రానికి మనకు కావాల్సిన ఇబ్బందులు ఏదైనా ఉంటే అవసరమైతే మేము అడుగుతాం, లేదు వాళ్ళు పిలిపించుకొని ఒక రిపోర్ట్ అడిగే అవకాశం కూడా ఉంది. దీనిలో అన్ని కోణాలు కూడా ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు వెళ్ళారు, బీజేపీతో కలిసిన మిత్రపక్షాల మీటింగ్కి వెళ్ళారు. ఆ రోజు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వారే వాకప్ చేశారు అసలు ఏం జరిగింది అని. ఆ తర్వాత లోకేష్ గారు అపాయింట్మెంట్ పెట్టుకొని వెళ్ళారు. సో వాళ్ళు పిలిచారా, మేము వెళ్ళావా అనేది ఇంపార్టెంట్ కాదు. ఫైనల్ గా ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తున్నాం అనేది. ఎందుకనంటే ఈ రాక్షస ప్రభుత్వంలో 4.5 సంవత్సరాలు 5 కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులే కాకుండా వివిధ రకాల ప్రజలు ఇబ్బంది పడ్డ ధోరణి అంతా ఇంతా కాదు. ఎంతగానో హింసించారంటే రాష్ట్ర ప్రజల్ని వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పాలు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే మీరు చూసినట్టయితే సోదరు రజనీ గారికి తెలియదేం కాదు, కోటేశ్వర గారికి తెలియదేం కాదు, అమరావతి రైతుల్ని, మహిళలను కూడా చూడకుండా పోలీసులతో లాగి డొక్కలో తన్నిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అలాగే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే వాళ్ళందరికీ కూడా నరకం చూపించిన మాట వాస్తవం. ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టారు, ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకనంటే బీజేపీ యొక్క పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే, కానీ బీజేపీ ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం ఈ రాష్ట్రానికి చాలా చెడు కలిగింది. ఆ మౌనం చాలా ఇబ్బంది కలిగింది. సో ఈరోజు ఖచ్చితంగా ఒక కార్యక్రమం కనుక చేసుకున్నట్టయితే, ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే గిట్టని వాళ్ళని, గిట్టే వాళ్ళని అందరినీ కూడా మన కార్యక్రమానికి పిలుస్తాం. అలాగే ఈ ప్రభుత్వం మారటం అనేది చాలా పెద్ద అంశం. రాష్ట్రాన్ని బాగుపరచాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేది 100% కేంద్ర ప్రభుత్వం సహకారం కావాల్సిన విషయం. వీటిలో ఇందాక మీ ఢిల్లీ రిపోర్టర్ గారు చెప్పినట్టు, కోటేశ్వరరావు గారు అడిగినట్టు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఏంటి, పోలవరం ఎన్ని నిధులు ఎన్ని రోజుల్లో కేటాయించబోతున్నారు, ఎన్ని రోజుల్లో దాన్ని కంప్లీట్ చేస్తాను హామీ ఇవ్వబోతున్నారు, అమరావతి మీద మీ యొక్క స్టాండ్ ఏంటి, వాళ్ళ మీద పడ్డ ఇబ్బందుల మీద మీ స్టాండ్ ఏంటి, అలాగే ఈ రోజు రైల్వే జోన్ మీద మీ యొక్క స్టాండ్ ఏంటి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ కానీ, ప్రత్యేక హోదా కానీ, దానికి సంబంధించిన నిర్ణయాలు ఈ రోజు బీజేపీతో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వం సత్సంబంధాలు ఏర్పరచుకుంటాం. ఖచ్చితంగా రాష్ట్రానికి ఏం కావాలనే డిమాండ్లను కూడా తీసుకొచ్చి అందరూ జాయింట్ గా ప్రజల ముందు పెడితే తప్ప ప్రజలు యాక్సెప్టెన్స్ దొరికే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా వారి స్టాండ్ ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన అధినేత ఈ రోజు బీజేపీ ముందు పెట్టబోతున్నారు. దాని మీద వాళ్ళని ఒప్పించి రాష్ట్రం కోసం ఎంత దూరమైనా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తాయనేది మరొకసారి నిరూపించబోతున్నారు. రెండోది, విక్కి రకాల సమస్యలు వస్తాయండి. బయట 2 పుడితే ఆ 2 20 అవుతాయి. సోషల్ మీడియాకు ఉన్న బలం అది. అదంటారు, ఇదంటారు, ఇన్ని సీట్లు అంటారు, అయిపోయింది అంటారు, తగ్గించారు, పర్సంటేజ్లు అంటారు, ఎక్కువ అంటారు, మధ్యలో హరిరామ్ జోగయ్య గారు లాంటి ఫేక్ లీడర్లు వస్తాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక క్రీడ, ఇది ఒక వికృత క్రీడ. మేము ఇదే చెప్పాము. బీజేపీ మౌనం రాష్ట్రానికి చెడు చేసింది. వారు తప్పు చేశారని నేను చెప్పట్లా, మౌనం పాటించారు. ఆ మౌనం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. వారు స్టాండ్ ఏంటో చెప్పాలి. ఆ రోజు గతంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఉన్నప్పుడు వైట్ రాయల్ గా ముందొకటి వెనకొకటి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పలా. మేము జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నామంటే కలిసే ఉన్నాం, లేదు మాకు కుదరలేదంటే విడిపోయాం.
కేంద్రంలో మీరు రాజీనామా చేసాం, ఇక్కడ వాళ్ళ మంత్రులు రాజీనామా చేశారు. ఓపెన్. అదే ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి వెళ్తే యూసీసీ బిల్లు మీరు తీసుకున్నట్టయితే కేంద్రంలో విప్పు పాస్ చేసి కేంద్రానికి మద్దతు ప్రకటించింది. అదే ఇక్కడ అసెంబ్లీలో యూసీసీ బిల్లు వ్యతిరేకం అని చెప్పి తీర్మానం పాస్ చేసింది. ఇలాంటి ఎన్నో ఒంటెత్తు పోకడ నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. దీని అన్నిటికి కూడా ఓపెన్